మీ అందరికీ మొహమ్మద్ సిరాజ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏముండిద్ది? సో నాకైతే ఒక అగ్రెషనే గుర్తొచ్చేది. సో మరి ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు సిరాజ్ కూడా చెప్పాడు కదా, అగ్రెషన్ లేకపోతే నా బౌలింగ్ అసలు డొల్ అయిపోయింది, నా బౌలింగ్కి ఏదైనా ప్రాణం ఏదైనా ఉందా అంటే అది నా అగ్రెషన్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అయితే మరి ఇదే సిరాజ్కి ఆగస్టు మంత్ సంబంధించి మరి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అయితే రావడం జరిగిందనమాట. సో ఎందుకు భయ్యా, మరి ఏం చేశాడో అనే డౌట్ మీకు రావచ్చు. మొన్న ఇంగ్లాండ్తో సిరీస్ జరిగింది కదా, మరి ఆ ఇంగ్లాండ్తో సిరీస్లో లాస్ట్ మ్యాచ్లో కనుక ఒకసారి చూస్తే ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. సో మరి ఆ మ్యాచ్లో చూసుకుంటే ఏకంగా 9 వికెట్ తీసుకున్నాడు. మరి ఓవరాల్ సిరీస్లో చూసుకుంటే 23 వికెట్ తీశాడు కదా. సో మరి మనం ఆ సిరీస్ని 2-2తో సమ్మన్ చేయగలిగాము అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ సిరాజ్ అనే చెప్పాలి. సో మరి అంత మంచి స్పెల్ వేసాడు కాబట్టి మరి ఆ సిరీస్ మొత్తంలో కూడా చాలా మంచిగా ఆకట్టుకున్నాడు కాబట్టి సో ఇప్పుడు మరి సిరాజ్కి అయితే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అయితే రావడం జరిగిందనమాట.